మేము ఒక 10-15 రోజుల క్రితము ఇక్కడే ఇది ప్రెస్ మీటింగ్ ఇట్లా పెట్టుకుని ఉంటాను. అయ్యా మీరు సినిమా ఆపినారు, మరి ఏది దాని సంగతి ఏంది మాకేం తెలియలేదంటే, మేము నోటీసు రిటర్న్ ఇస్తాము, మీకు ఇబ్బంది ఏమీ లేదు, నోటీస్ ఇస్తాము, మీరు సినిమా రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పి సంజీవ్ రెడ్డి వంగారెడ్డి గారు చెప్పారు మాకు. సరేలేమని మేము అనుకునేసరికి 2 రోజుల టైంలోనే మా ఊరు నుంచి ఇంకొక ఆయన నాకు డబ్బులు అప్పించిన ఆయన ఏం చేశాడంటే, నేను కూడా పొటీజర్ను అని చెప్పి మాకు ఈ ఛానల్గా ద్వారా చెప్పిండు. ఇదే మేము ఈ గొడవ పడుతుంటే ఆయన ఇంకొక ఆయన మళ్ళీ పొటీజర్ అని వచ్చినాడని చెప్పి మేము సరే ఇక్కడ ఒక ప్రెస్ మీటింగ్ పెట్టుకొని ఊరికి వెళ్ళిపోయాను. ఊరికి వెళ్ళిపోయి ఆయన్ని కొంతమంది పెద్దలను పిలిపించి, ఆయన ద్వారాగా కూడా కొంతమంది పెద్దలను పిలిపించి, అయ్యా మరి నువ్వు పొటీజర్ అని చెప్పినావు, మేము అందుకని వచ్చినాము, నువ్వు రా బంగారమాల, నువ్వు డబ్బులు అయితే ఇచ్చినావు, నేను కాదా నీ డబ్బులు అయితే తీసుకున్నాను, నేను నీ డబ్బులు తీసుకున్నా కాబట్టి నువ్వు మళ్ళీ ఇప్పుడు పొటీజర్ అని చెప్పి మమ్మల్ని ఈ ఛానల్లో పిలిపించినావు, అందుకని వచ్చినావు. బంగారమాల రా, నువ్వు పొటీజర్కి వస్తే నువ్వు పావల వంతుకు వస్తావా, లేకపోతే 10 రూపాయల వంతుకు వస్తావా, లేకపోతే 30 వంతుకు వస్తావా, ఎంతకు వచ్చినా సంతోషమే. మా సినిమా రిలీజ్ అవ్వడం గొప్పతనము, మాకు అదే సంతోషం అని చెప్పి అడిగితే, నేను పొటీజర్ని కాదు, నేను ఊరకు అట్టన్నా, నేను మీకు డబ్బులు అప్పించినాను కానీ నేను పొటీజర్ని కాదని చెప్పి వెళ్ళిపోయాడు. ఉదయం పోయి 10 మందిని కూటం చేసి కూర్చుంటే 11 గంటలు 12 గంటలకు వచ్చిండు. 2 మాటలు మాట్లాడి దెంకెళ్ళండు. సరే మళ్ళీ మరుసటి రోజు ఇదేదో ఒకటి తేలాలని చెప్పి మళ్ళీ పిలిపిస్తే మళ్ళీ వచ్చామంటే, మీరు నాకు మీ పొటీజర్కి ఇచ్చేసి నాకు సంబంధం లేదు, నేనైతే డబ్బులు వడ్డీకి ఇచ్చినవని మాత్రమే అని చెప్పినాడు. ఇంకా దెక్కేళ్ళాడు. ఇదే మాట మాకు ఛానల్ మంగళ చెప్పమంటే నేను రానని చెప్పి పక్క తప్పుకొని దెక్కేళ్ళాడు. అది చూసుకొని ఇంకా తర్వాత చూద్దాం మేము సంగతి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి రావడానికి మేము బయలుదేరదాం అనుకునేసరికి 3వ నోటీస్ పంపించారు వీళ్ళు, మన సంజీవ్ వంగారెడ్డి గారు అంటే టీ సురేష్ గారి ద్వారాగా 3వ నోటీసు మా ఊరికి పెదారకట్లకి వచ్చింది, మా ఇంటికి వచ్చింది. నేను వాటిలో ఉంటే నా కాడికి వచ్చారు. ఏమని వచ్చిందంటే, అయ్యా సినిమా రిలీజ్ చేసుకోండి, అయితే మేము పోస్టులు అతికేయం, పబ్లిసిటీ చెయ్యం, తర్వాత ఓటీటీకి అమ్మొద్దు, ఇతర ఏదన్నా బయట ఎవరన్నా అడిగినా కానీ ఎవరికి ఇవ్వద్దు, మీరేదో కొన్ని నాలుగు వేసుకొని సరిపెట్టుకుంటామని వాళ్ళు పంపించిన నోటీస్ మీద మేము సంతకం చేసి వాళ్ళకి పంపిస్తే, అప్పుడు దీనికి వాళ్ళు మేము ఇక్కడైనా పదాలు వేసుకోవడానికి అనుమతి ఇస్తామన్నట్టుగా వాళ్ళు నోటీస్ పంపించారు. మేము ముందు టైట్లు పోస్టులు ఇవన్నీ చేయించుకొని పర్మిషన్లు అన్నీ తీసుకొని రిలీజ్ పెట్టుకుంటే, ఆయన ఈ మధ్యలో ఈయన ఆర్డర్లు వేయటం ఏంది? ఆయన సినిమా కాదు కదా, ఇది మా సినిమా, మా రూపాయి ఖర్చు పెట్టుకొని తీసుకున్న సినిమా, లెక్క ప్రకారము అసలు అడ్డం రాకూడదు. అది ఏమన్నామంటే, రండి కూర్చుని రండి, మీరు రాలేకపోతే మీ గుమస్తాలను పంపించండి, కూర్చొని 10 మందిని కూర్చోబెట్టి మాట్లాడదాం, సినిమా మీదే మాదే తేల్చుకుందాం, ముందు తేల్చుకున్న తర్వాత మీదైతేనేమో మేము పక్క వదులకు దింకెళ్తాం, సరే మాదంటే మాత్రం మా జోలు మీరు రావద్దు, కాలు కాడ్చుకుంటామో 10 కాడ్చుకోవడం 100 కాడ్చుకుంటామో నీకు అనవసరం, నువ్వు మా దాన్ని ఆపడానికి నీకేమున్నది, నీకేమన్నా అవకాశాలు, మీకేమన్నా మా దాన్ని ఆపడానికి మాకేమన్నా పెట్టుబడి పెట్టినోడు కాదు, పైన ఏమన్నా తీసుకుంటాం అయ్యా సినిమాని మిమ్మల్ని అడిగితే మీరేమన్నా మాకు పర్మిషన్ ఇచ్చినోళ్ళు కాదు, మాకు ఛాంబర్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, సెన్సార్ సర్టిఫికేట్ మాకు వచ్చింది, అన్నీ కావాల్సిన మెటీరియల్ గవర్నమెంట్ ద్వారా పొందాల్సిన పొంది మేము సినిమా రిలీజ్ చేసుకుంటుంటే మీరు చేయొద్దని వాళ్ళు అనడానికి వాళ్ళకి ఏంది? మేము చిన్న సినిమాలు చేసిన వాళ్ళు, మేము మా ఇంట్లో అంటే చిన్న సినిమాలు చేసే వాళ్ళు ఎవరు రావద్దు బయటకి. ఆయనదేమో సిరిట్, మాదేమో సిరిట్ ఈజ్ నాట్ వన్. అయితే ఆ సినిమా పోలీసులు గీలుసులు ఉంటారు, మా సినిమాలు దెయ్యాలు దేవుళ్ళు ఉంటారు. ఆ సినిమాకి మా సినిమాకి సంబంధం లేదు. ఒకవేళ అనాలనుకుంటే ఈ మాట ఏమనాలంటే, మాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది కాబట్టి ఈ సిరిట్ అనే సినిమా మీరు చేయొద్దు, మీరు ఆపండి, మాకు ఇచ్చిన తర్వాత మీకు ఎట్టిస్తారు, ఆ విషయం మనకు అడిగిపోయి తేల్చుకుందామని చెప్పి మేము ఇవ్వాలి నోటీసు. పెద్దవాళ్ళతో పని ఎందులో, వాళ్ళ సినిమాలు చేసుకుంటారు, మాకెందుకు మా దారి మేము బాతుంటే పోయినంతలోకి పుల్లతో పొడిచి మమ్మల్ని ఎక్కడ ఏం చేసుకోనియకుండా సినిమా రిలీజ్ చేసుకోకుండా 2 నెలల నుంచి అన్ని ఛానళ్ళకు దండాలు దశకాలు పెట్టి చదువుతుంటే మీ ద్వారాగా ఈ తెలుస్తుంది కానీ వాళ్ళకి వీటికి రావడానికి పెద్ద కష్టమైపోయింది. లేకపోతే వాళ్ళ గుమ్మస్థానం నంపి మనం కూర్చొని మాట్లాడదాం, మాదా మనం తేల్చుకున్న తర్వాతనే వాళ్ళు మాదైతే మేము మాదంటే మీ పక్క తొలగండి, మీదైతే మేము ఇంటికి వెళ్తామని కూడా చదువుతున్నాం కదా, దేనికి రాకుండా వాళ్ళు దొంగతనంగా అంటే ఏమో నాకు అర్థం కాలేదు. కానీ ఇట్లాంటి సినిమాలు చేయొద్దని ఒక మాట కానీ పెట్టి 2 ఛాంబరాలు, చిన్న సినిమాలకు ఒక ఛాంబరు, పెద్ద సినిమాలకు ఒక ఛాంబర్ పెట్టుకోవడం బెటరు. ఇట్లా చేసి మమ్మల్ని పర్మిషన్ ఇచ్చినాక అన్నీ రెడీ చేసుకున్న తర్వాత రిలీజ్ చేసుకుంటూ ఆపడం కరెక్ట్ కాదు. దీని మీద మేము ఎంతవరకు వెళ్ళాలనేది మాకు మా లాయర్ ద్వారా సలహా తీసుకున్నాం. అంతకుముందు ఒక లాయర్ని పెట్టుకున్నాం, ఆ లాయర్ని జంప్ చేయించారు, ఆయన బేపించారో తెలీదు, ఆయనకి ఏదైనా ప్రాబ్లమైందో తెలీదు. ఫస్ట్ నోటీస్ పంపించినాక 2వ నోటీస్కి ఆయన సమాధానం లేకుండా పోయింది. ఇంకేదైనా చెప్పుంటే మమ్మల్ని ఏం చేస్తారో, లేకపోతే మేము పెట్టుకుని లాయర్ని ఏం చేస్తారో, లేకపోతే ఎవరైనా సపోర్ట్ చేసిన వాళ్ళు ఏమంటారో అని
రావడానికి కూడా అందరూ భయపడతారు. మీ ఛానల్ తప్ప ఎవరు మాకు సపోర్ట్ చేయడం లేదు. ఎవరన్నా ఒకవేళ వాళ్ళు మాట్లాడాలని వస్తే సాయంత్రానికి వాళ్ళకి ఏదైనా పావులు మొత్తదని చెప్పి ఎవరు కూడా సపోర్ట్ రావడం లేదు పెద్దగా. అందుకని ఈ సినిమా మాది రిలీజ్ చేసుకోనికపోతే మా సినిమా అయినంత వరకు వాళ్ళ సినిమా అవడానికి లేదు. అది పెద్దదా చిన్నదా మాకు సంబంధం లేదు. నాకు సర్టిఫికేట్ ఉంది, మీకేమైనా ఉంటే తీసుకొచ్చి చూపించండి. లేదంటే మాత్రం మేము చేసే పని మేము ఖచ్చితంగా చేస్తాం. ఇంకా మమ్మల్ని ఎంతకంటే ఏం చేయలేరు. అన్నీ ఒకదించుకున్నాం, అన్నీ పోయినాయి. ఊర్లో కూడా అప్పులో ఏమంటారంటే మీరు ఏదో నాటకం ఆడుతున్నారు అన్నారు. ఈ నోటీసు కూడా తెగపోయి మళ్ళీ మా నిన్న వచ్చిన నోటీసును కేఎన్ఆర్ అని మా అయ్యవారు ఒకడు ఉండు, ఆయన కాడిపోయి సార్ మరి ఏదో నోటీస్ వచ్చినది ఇంగ్లీష్ చదవమంటే ఇంకా మీ సినిమా రిలీజ్ అవ్వడానికి లేదంటాయి అని 10 మంది ఇతరులకు పెద్దగా చదివిండు. ఒకదైపోయింది. ఇప్పుడు నేను కనుక్కొని వస్తానని ఇక్కడికి వచ్చిన. ఇప్పుడైతే మాత్రం మా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నెలకు కానీ 2 నెలలకు కానీ 10 రోజులకు కానీ మా సినిమా అయ్యేంత వరకు వాళ్ళ సినిమా రిలీజ్ అయితే మాత్రం మేము గట్టిగా మన ఛామరాల్లో మాకు ఇచ్చిన పవర్ ద్వారాగా గట్టిగా అడ్డపడతాం. అది మాది.